Gujarat's #1 engineering university, Sankalchand Patel University, 9642706257. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు డి శివకృష్ణ గారు, ఫౌండర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ VCS IT సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అండ్ వాగ్దేవి టెక్నాలజీస్. ముఖ్యంగా బెస్ట్ నాన్ కోడింగ్ జాబ్స్ ఏమున్నాయి మార్కెట్లో అనేవి తెలుసుకుందాం ఈరోజు ఎపిసోడ్లో. హాయ్ సార్. హాయ్ సార్, కోడింగ్ అనగానే ఎక్కువ మంది కాస్త భయపడడం, లేకపోతే హెవీ ఎక్స్పెరిమెంటల్ ఉంటుంది, హెవీ వర్క్ ఉంటుంది, మెంటల్ స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది, అండ్ హై పేయింగ్ ఉన్నా కూడా అంత రిస్క్ వద్దు అని చెప్పి నాన్ కోడింగ్ జాబ్స్ కోసం చూస్తున్న ఆడియన్స్ ఎక్కువ మంది ఉన్నారని చెప్పొచ్చు. సో అసలు బెస్ట్ నాన్ కోడింగ్ జాబ్స్ అంటే ఏమున్నాయంటారు? ఓకే, నాన్ కోడింగ్ అని చెప్పలేము కానీ మార్కెట్లో నో కోడింగ్, లో కోడింగ్ జాబ్స్ అని అంటాం. ఓకే, అంటే కోడింగ్ ఉంటే కొంచెం తక్కువ ఉంటుంది, అసలు కోడింగ్ కూడా లేకపోయినా ఉండొచ్చు. అలాంటి జాబ్స్ అయితే మార్కెట్లో ఉన్నాయి. వాటి సైడ్ వెళ్ళాలి అనుకుంటే వాటికి సంబంధించిన కొన్ని టూల్స్ ఉంటాయి మార్కెట్లో. ఫస్ట్ ఆప్షన్ ఏంటంటే లో కోడ్, నో కోడ్ అప్లికేషన్ డెవలపర్ జాబ్స్ అని ఉంటుంది. లో కోడ్, నో కోడ్ అప్లికేషన్ డెవలపర్. ఇక్కడికి వెళ్ళాలి అంటే మార్కెట్లో మనకి మైక్రోసాఫ్ట్ వాళ్ళు రిలీజ్ చేసిన ఒక టూల్ ఉంది, బాగా పాపులర్ అవుతున్న టూల్, మైక్రోసాఫ్ట్ పవర్ యాప్స్. ఈ పవర్ యాప్స్ టూల్ నేర్చుకొని మనం ఈ లో కోడ్, నో కోడ్ అప్లికేషన్ డెవలపర్ జాబ్కి వెళ్ళొచ్చు. అలాగే సర్వీస్ నవ్ అని ఉంటుంది మార్కెట్లో. సర్వీస్ నవ్ కూడా ఫ్యూచర్ చాలా బాగుంటుంది, ప్రజెంట్ మార్కెట్ కూడా ట్రెండింగ్లో ఉంది. ఈ సర్వీస్ నవ్లో కూడా మనకి 2 టైప్స్ ఆఫ్ జాబ్స్ ఉంటాయి. ఫ్రెషర్ లెవెల్లో ఏదో 0 to 2 years ఎక్స్పీరియన్స్ పెట్టుకుంటే మనం సర్వీస్ నవ్ డెవలపర్గా వెళ్ళొచ్చు, లేదంటే సర్వీస్ నవ్ అడ్మిన్గా వెళ్ళొచ్చు. సర్వీస్ నవ్ డెవలపర్గా వెళ్తే కొంచెం జావా స్క్రిప్ట్ కొంచెం ఐడియా వచ్చి ఉండాలి. అంటే లో కోడ్, అంటే మరీ కంప్లీట్ కోడింగ్ ఏమి రాయం, జస్ట్ లిటిల్ బిట్ కొంచెం కోడింగ్ స్క్రిప్ట్స్ రాయాల్సి ఉంటుంది. అదే అడ్మిన్ సైడ్ వెళ్ళామనుకోండి కోడింగ్ కొంచెం అసలు అవసరం ఉండదు. అలాగే నెక్స్ట్ వర్క్ ఫ్లో ఆటోమేషన్ అని ఉంటుంది. అంటే రెగ్యులర్గా బిజినెస్ ఏదైతే జరుగుతుందో దాన్ని ఆటోమేషన్ చేయడం కోసం కొన్ని టూల్స్ వాడతారు. ఆ టూల్స్ ఏంటంటే మైక్రోసాఫ్ట్ వాళ్ళది పవర్ ఆటోమేట్ అని ఉంటుంది. ఈ పవర్ ఆటోమేట్కి వెళ్ళాలంటే మనకు కోడింగ్ ఏం అవసరం లేదు, జస్ట్ అంతా డ్రాగ్ అండ్ డ్రాప్ ఉంటుంది. మనకి ఎక్కడ ఏది కావాలంటే దాన్ని డ్రాగ్ చేసుకుంటే సరిపోతుంది. ఇది పవర్ ఆటోమేట్. తర్వాత డేటా అనలిస్ట్ అంటాం. ఈ డేటా అనలిస్ట్కి వెళ్ళాలంటే మనకు కోడింగ్ బ్యాక్గ్రౌండ్ ఏం అవసరం లేదు, జస్ట్ మనకి BI టూల్ ఉంటాయి మార్కెట్లో, పవర్ BI కానీ ట్యాబ్ల్యూ కానీ ఏదో ఒక టూల్ నేర్చుకొని ఎక్సెల్, మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ ఉంటుంది, అడ్వాన్స్డ్ లెవెల్ ఉంటుంది. అందులో కొన్ని ఫార్ములాస్ ఉంటాయి. ఆ ఫార్ములాస్ నేర్చుకున్న నెక్స్ట్ SQL అని ఉంటుంది. డేటాబేస్తో ఇంటరాక్ట్ అవ్వడానికి SQL లాంగ్వేజ్ కావాలి. ఇక్కడ కోడింగ్ ఏమి రాయాలి, జస్ట్ 1 line 2 line కమాండ్స్ ఉంటాయి. ఆ కమాండ్స్ రాస్తే సరిపోతుంది. దాన్ని మనం మార్కెట్లో ఏమంటామంటే డేటా అనలిస్ట్ అంటాం. అలా కాకుండా దీనికి ఇంకా అడ్వాన్స్డ్ లెవెల్ వెళ్ళాలనుకుంటే పైథాన్ నేర్చుకోవాలి. పైథాన్లో కొంచెం కోడింగ్ తక్కువ ఉంటుంది. పైథాన్ నేర్చుకొని దీన్ని డేటా అనలిటిక్స్ సైడ్ వెళ్ళొచ్చు మనం. తర్వాత బిజినెస్ అనలిస్ట్ అంటాం. బిజినెస్ అనలిస్ట్ అయితే పైథాన్ కూడా అవసరం లేదు, ఓన్లీ పవర్ BI కానీ ట్యాబ్ల్యూ కానీ టూల్ నేర్చుకొని ఎక్సెల్, SQL కొంచెం ఐడియా ఉంటే బిజినెస్ అనలిస్ట్ సైడ్ వెళ్ళొచ్చు. తర్వాత మనకి డిజిటల్ మార్కెటింగ్ ఉంటుంది. డిజిటల్ మార్కెటింగ్లో కూడా మనకి కోడింగ్ అవసరం ఉండదు. మనం ఫర్ ఎగ్జాంపుల్ వర్డ్ ప్రెస్ ఉందనుకోండి, వర్డ్ ప్రెస్ యూజ్ చేసి వితౌట్ కోడింగ్ ఏమి రాయకుండా మనం ఒక అప్లికేషన్ డెవలప్ చేయొచ్చు. వెబ్ అప్లికేషన్ అంటే వెబ్సైట్ని బిల్డ్ చేయొచ్చు. అదే మనం కోడింగ్ రాసి కూడా డెవలప్ చేసుకోవచ్చు. HTML, CSS ఇవి రాసి చేయొచ్చు. ఇవి రాయకుండా కూడా వర్డ్ ప్రెస్ అనే ఒక టూల్ ఉంటుంది. ఆ వర్డ్ ప్రెస్ టూల్ యూజ్ చేసుకొని మనం ఒక వెబ్ అప్లికేషన్ డెవలప్ చేసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ ఏంటంటే PMP అంటాం, ప్రాజెక్ట్ మేనేజర్ లెవెల్ ఉంటుంది. PMP అని ఒక ప్రొడక్ట్ మేనేజర్ అంటాం మనం. దట్ సైడ్ వెళ్ళాలంటే PMP అని ఒక సర్టిఫికేషన్ చేసుకుంటే అటు సైడ్ వెళ్ళొచ్చు. కాకపోతే అక్కడికి వెళ్ళాలంటే ఎక్స్పీరియన్స్ పెట్టాలి, మినిమం 7 years 8 years ఎక్స్పీరియన్స్ ఉంటే ఐటీలో ఆ డొమైన్ సైడ్ వెళ్ళొచ్చు. అలాగే నెక్స్ట్ సైబర్ సెక్యూరిటీ. సైబర్ సెక్యూరిటీలో కూడా కొన్ని జాబ్స్కి కోడింగ్ కావాలి, కొన్ని జాబ్స్ కోడింగ్ అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఎథికల్ హ్యాకింగ్ అని ఉంటుంది, అటు సైడ్ వెళ్దాం అనుకున్నప్పుడు కోడింగ్ అవసరం లేదు. అలాగే పెనిట్రేషన్ టెస్టింగ్ అంటాం, అక్కడ కోడింగ్ అవసరం ఉండదు. సైబర్ సెక్యూరిటీలో కొన్ని డొమైన్స్కి కోడింగ్ కావాలి, కొన్ని డొమైన్స్ కోడింగ్ అవసరం లేదు. సైబర్ సెక్యూరిటీ, నెక్స్ట్ IoT సైడ్, ఇవన్నీ నాన్ కోడింగ్ జాబ్స్. అండ్ ఈ జాబ్స్లో సార్ పే అనేది ఎలా ఉంటుంది మామూలుగా? ఓకే, డిపెండ్స్ అపాన్ ద ఎక్స్పీరియన్స్ అండ్ డిపెండ్స్ అపాన్ ద కంపెనీ అండ్ డిపెండ్స్ అపాన్ ద లొకేషన్ ఆల్సో. ఫర్ ఎగ్జాంపుల్ మనకి TCSలో ఇక్కడ హైదరాబాద్ లొకేషన్లో జాబ్ వచ్చింది అనుకోండి, ఇక్కడ 3.5 ఇవ్వచ్చు ప్రెషర్కి. అదే లొకేషన్ మనం బెంగళూరుకి వెళ్తే 4 ఇవ్వచ్చు. అదే నోయిడాకి వెళ్తే 4.5 ఇవ్వచ్చు. అంటే లొకేషన్కి ఈ శాలరీ రేంజెస్ అన్ని చేంజ్ అవుతూ ఉంటాయి. అలాగే కంపెనీకి శాలరీ రేంజెస్ అన్ని చేంజ్ అవుతూ ఉంటాయి. అలాగే పెట్టిన ఎక్స్పీరియన్స్ని బట్టి, అంటే ఫ్రెషర్కి ఒక రకం ఉంటుంది, అలాగే ఎక్స్పీరియన్స్ వరకు ఒక రకం ఉంటుంది శాలరీ. యావరేజ్గా మినిమం ఫ్రెషర్కి అయితే ఈ నాన్ కోడింగ్ జాబ్స్లో 3.5 to 4 ఉంటుంది స్టార్టింగ్ శాలరీ. వండర్ఫుల్ సార్. సో చూసుకున్నట్లయితే దీనికి సంబంధించి కూడా ట్రైనింగ్స్ ఏ విధంగా ఉంటాయి అండ్ వీటిలో ఏ విషయాల మీద ట్రైన్ అవ్వాల్సి ఉంటుంది? ఓకే, అంటే లో కోడ్ అప్లికేషన్ డెవలపర్కి వెళ్ళాలి అంటే పవర్ యాప్స్,
తర్వాత సర్వీస్ నౌ, నెక్స్ట్ వర్క్ ఫ్లో ఆటోమేషన్కి అయితే పవర్ ఆటోమేట్, తర్వాత నెక్స్ట్ సేల్స్ ఫోర్స్ అని ఉంటుంది మార్కెట్లో. సేల్స్ ఫోర్స్లో అడ్మిన్ పార్ట్ ఉంటుంది, సేల్స్ ఫోర్స్ అడ్మిన్ నేర్చుకోవచ్చు. ఇవన్నీ టూల్స్ మార్కెట్లో బాగా పాపులర్ అవుతున్నాయి. డిజిటల్ మార్కెటింగ్ వెళ్ళాలి అంటే డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుంటాం. ఇప్పుడు మార్కెట్ అంతా డిజిటల్ మార్కెటింగ్ విత్ ఏఐ మీద డిపెండ్ అయి ఉంది. మనం డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుంటే మనం ఓన్ ప్రాజెక్ట్, ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్టులు కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ప్రతి కంపెనీకి డిజిటల్ మార్కెటింగ్ అవసరం అవుతుంది. అంటే మనం ఏదైనా చిన్న బిజినెస్ స్టార్ట్ చేసినా మనకు డిజిటల్ మార్కెటింగ్ కావాలి. ఒకవేళ డిజిటల్ మార్కెటింగ్ విత్ ఏ స్కిల్ నేర్చుకుంటే మనం ఫ్రీలాన్సింగ్గా మనమే ప్రాజెక్టులు తెచ్చుకుని మనమైనా ఓన్గా చేసుకోవచ్చు. శివకృష్ణ గారు, ఇప్పుడు నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ నుంచి ఐటీలోకి వద్దాం అనుకున్న వాళ్ళకి ఈ నాన్ కోడింగ్ జాబ్స్ కానీ నో కోడింగ్, లో కోడింగ్ జాబ్స్ అనేవి బాగా సూట్ అవుతాయా? ఏ విధంగా ఉంటాయండి? ఓకే, ఎవరైతే నాన్ ఐటీలో జాబ్ చేస్తున్నారో ఎవరికైనా ఐటీలో జాబ్ చేయడం ఒక డ్రీమ్ ఉంటుంది. అంటే ఆ పర్టికులర్ సినారియోలో వాళ్ళకి ఏదైనా ఇబ్బంది ఉండి, ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉండి నాన్ ఐటీ జాబ్లో జాయిన్ అయ్యి ఇప్పుడు ఎవరైతే ఐటీకి మూవ్ అవుదాం అనుకున్నా, అంటే కెరీర్ గ్రోత్ కోసం కానీ లేకపోతే శాలరీ గురించి కానీ ఏదైనా ఐటీ సైడ్ మూవ్ అవుదాం అనుకున్నప్పుడు ఈ నాన్ కోడింగ్, లో కోడింగ్ ప్లాట్ఫామ్స్ చాలా బెస్ట్ ఆప్షన్స్. ఓకే, ఇక్కడ మనకి సర్వీస్ నో నేర్చుకుని వాళ్ళు 3 years 4 years ఎక్స్పీరియన్స్ పెడితే మినిమం 8 to 10 lakhs ప్యాకేజ్ ఉంటుంది. అలాగే పవర్ యాప్స్ కానీ ఇవి ఏవైనా టూల్స్ నేర్చుకుని వెళ్ళొచ్చు. లేదు ఇవే కాకుండా వీళ్ళు కోడింగ్ సైడ్ కూడా వెళ్ళొచ్చు. వీళ్ళకి కోడింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కోడింగ్ సైడ్ కూడా వెళ్ళొచ్చు. అలాగే నెక్స్ట్ నో కోడ్, లో కోడ్ ప్లాట్ఫామ్లో ఇంకోటి బెస్ట్ ఆప్షన్ ఏంటంటే యూఎక్స్ యూఐ డిజైనర్ అంటాం, లేదంటే యూఎక్స్ యూఐ డెవలపర్ అంటాం. ఎవరైతే యూఎక్స్ యూఐకి వెళ్దాం అనుకున్నారో వీళ్ళకి అడోబ్ ఫోటోషాపు, ఫిగ్మా ఇలాంటివి నేర్చుకుని వీళ్ళైనా ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్ట్ చేయొచ్చు. లేదంటే యూఎక్స్ యూఐకి మార్కెట్ చాలా బాగుంది. ఫ్యూచర్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రీప్లేస్ చేయలేని ఏదైనా ఒక జాబ్ ఉందంటే అది యూఎక్స్ యూఐ. అంటే యూఎక్స్ యూఐ అనేది అంటే మన క్రియేటివిటీ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఏఐ అనేది మన క్రియేటివిటీని ఓవర్కమ్ చేయలేదు. ఓకే, ఫ్యూచర్లో ఏఐతో రీప్లేస్ అయిన జాబ్ ఏదైతే ఉందంటే అది యూఎక్స్ యూఐ డెవలపర్. ఎవరైతే యూఎక్స్ యూఐ డెవలపర్ కింద వెళ్దాం అనుకుంటున్నారో వాళ్ళకి ఫ్యూచర్ చాలా బాగుంటుంది. యూఎక్స్ యూఐకి వెళ్ళాలి అంటే ఫోటోషాపు, ఫిగ్మా ఇలాంటి కొన్ని టూల్స్ ఉంటాయి మార్కెట్లో, అవి నేర్చుకొని ప్లస్ ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీస్, యూఐ టెక్నాలజీస్ అంటాం, HTML, CSS ఇవి నేర్చుకుంటే మార్కెట్ చాలా బాగుంటుంది. వండర్ఫుల్ సార్. అండ్ ఒక గ్రేట్ ఇన్ఫర్మేషన్ మాకు ముందు తీసుకొచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలామందికి ఇది ఒక మంచి ఆపర్చునిటీ అవుతుంది. అండ్ దీనికి సంబంధించి మీకు మరింత డీటెయిల్స్ కావాలనుకున్నట్లయితే మీరు డైరెక్ట్గా శివకృష్ణ గారిని కాంటాక్ట్ అవ్వచ్చండి. వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.